జస్ట్ పీవీసీ అనేది ఎంటర్ చేయగానే మన పీవీసీ ద్వారా సో ఉన్నటువంటి లిక్విడిటీ మరి పీవీసీ పేర్స్ ద్వారా మనకు ఉన్నటువంటి ఇక్కడ లిక్విడిటీతో సహా చూపెట్టడం జరుగుతుంది. సో 408K లిక్విడిటీ, 140K లిక్విడిటీ, 1K లిక్విడిటీ, సో 979 $1 లిక్విడిటీ అనేది కూడా పేర్స్లలో ఉండడం జరిగింది సార్ ఇక్కడ. సో ఫస్ట్ పేర్ మనం చూసినట్టయితే పీవీసీ యూఎస్డిటీ పేర్, తర్వాత పీవీసీ బిఎన్బి పేర్. ఇది వెర్షన్ 3లో మరి ఎక్కువగా రన్ అవుతున్నటువంటి ప్రజెంట్ మనకు రన్ అవుతున్నటువంటి పేర్స్. మరి మనం డీటెయిల్స్ తెలుసుకోవడానికి మన యొక్క మెయిన్ పేరు ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పీవీసీ యూఎస్డిటీ పేరు ద్వారా. సో పీవీసీ యూఎస్డిటీ మనం చూసినట్టయితే బైనాన్స్ స్మార్ట్ చైన్ ద్వారా రన్ అవుతుంది. సో పాన్కేక్ స్వాప్ వెర్షన్ 3 ద్వారా మనకు స్వాప్ చేసుకునే అందుబాటులో ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ప్రైస్ యుఎస్ డాలర్లో చూసినట్టయితే 0.1370, సో యూఎస్డిటీలో చూసినట్టయితే 0.1370. అంటే డాలర్ టు ఈక్వల్ టు అంటే యూఎస్డిటీ టు డాలర్ ఈక్వల్ అనేది కూడా మనం చాలాసార్లు చెప్పుకుంటూనే వస్తున్నాం. బట్ ఇది యుఎస్ డాలర్ ఏదైతే మనం ఐఎన్ఆర్లో చూసినట్టయితే 83 రూపాయలకు రావడం జరుగుతుంది. బట్ ఇది క్రిప్టో డాలర్స్ అంటే యూఎస్డిటీ అంటే యూఎస్డి పెగడ్ డాలర్ కాబట్టి మనకు ఎక్కువ రేట్ అంటే ఏదైతే P2Pలో ఎక్స్చేంజ్ ద్వారా వచ్చేటప్పటికి మనకు 95 to 100 రూపీస్ కూడా మనకు తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే సో లిక్విడిటీ రూపంగా మనం చూసినట్టయితే సార్ ఇక్కడ 403K. సో ఎఫ్డివి మనం చూసినట్టయితే ఫుల్లీ డైల్యూటెడ్ వాల్యూ ఏదైతే ఉందో మన యొక్క పీస్ మెట్ యొక్క టోటల్ సప్లై యొక్క మరి వాల్యూమ్ మనం చూసినట్టయితే 205.8 మిలియన్స్. మార్కెట్ క్యాప్ కూడా మనం చూసినట్టయితే సార్ ఇక్కడ 205.8 మిలియన్స్గా ఉండడం జరిగింది. సో 5 మినిట్స్లో చూసినట్టయితే 0.31% ఇంక్రీజ్గా ఉంది. సో 1 అవర్లో 1.17%, 6 అవర్లో 0.31%, సో 24 అవర్స్లో మనం చూసినట్టయితే సార్ 12.10% ఇంక్రీజ్గా ఉంది అనేది కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ బయర్స్ అండ్ సేలర్స్ మనం ట్రాన్సాక్షన్ చూసినట్టయితే 3891 ఓన్లీ ఫర్ యూఎస్డిటీ పేరులోనే, పీవీసీ యూఎస్డిటీ పేరులో. సో బయర్ చూసినట్టయితే 1966, సేలర్ చూసినట్టయితే 1925. సో వాల్యూమ్ చూసినట్టయితే ఇక్కడ సార్ బయర్ వాల్యూమ్ మనం 36,000, సో 36K. సో సెల్లర్స్ వాల్యూమ్ చూసినట్టయితే 36K. సో బయ్యర్స్ మరి మేకర్స్ అయితే ఎవరైతే ఎక్కువ మొత్తంలో తీసుకున్నారో సో బయ్యర్స్ అనేది 578, సేలర్స్ 503. సో ఓవరాల్గా చూసినట్టయితే అక్కడిదక్కడే ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది సార్. సో నిన్నటి నుంచి సో 24 గంటల నుంచి మనం చూసినట్టయితే కాస్త ఇంక్రీజ్ అయినట్టుగా 10% మాత్రం సో ఇంక్రీజ్ అయినట్టుగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే మరి ఇందాక చూసినటువంటి సో పీవీసీ ఏదైతే పేర్ క్రియేటెడ్ ఏదైతే పీవీసీ వెర్షన్ 3 అనేది క్రియేట్ అయిందో 9 months 21 days అనేది మరి ముందుకు రావడం జరిగింది. సో పూల్ పీవీసీ ఏవైతే ఉన్నాయో 29,20,631 పీవీసీ మెటాలు అందుబాటులో ఉన్నాయి. సో పూల్ యూఎస్డిటీ రూపంగా మనం చూసినట్టయితే సో గతంలో మనం చూసాం సార్ 2 లక్షలు కూడా ఎక్కువగా ఉంది. సో రీసెంట్గా ప్రజెంట్ మనం చూసినట్టయితే $2,530 వర్త్ మాత్రమే సో పూల్ యూఎస్డిటీగా ఉన్నట్టుగా మనకు అందుబాటులో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ లిక్విడిటీ తక్కువ ఉన్నందున పాన్కేక్ స్వాప్లో కూడా మనకు ఎర్రర్ అనేది రావడం కూడా జరుగుతుంది. సో బయింగ్ సేలింగ్ చేసేటప్పుడు కూడా డిఫరెంట్ అనేది మనకు కనబడడం జరుగుతుంది. సో పేరు మనం అడ్రస్ మనం చూసినట్టయితే సార్ ఇక్కడ ఫస్ట్ అడ్రస్ చూసినట్టయితే BE19 అడ్రస్ ద్వారా పీవీసీ మెటల్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో పీవీసీ యొక్క మన యొక్క కాంటాక్ట్ అడ్రస్ మనం చూసినట్టయితే 075, లాస్ట్లో మనం చూసినట్టయితే B7E3. సో యూఎస్డిటీ దాని యొక్క అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏదైతే పీవీసీ అడ్రస్ని మనం ఇక్కడ కాపీ చేసుకుందాం. సో టోకెన్ స్నీపర్ ఏదైతే ఉందో టోకెన్ స్నీపర్ ద్వారా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం సార్. ఇక్కడ ఇక్కడ మనం లింక్ చూసినట్టయితే BSC స్కాన్ ద్వారా మనకు అన్ని ట్రాన్సాక్షన్స్ అనేది అందుబాటులో ఉంటుంది. సో చార్ట్ అనేది మనం చూసినట్టయితే డెస్క్ స్క్రీన్లలో చార్ట్ అనేది అందుబాటులో ఉంది. గీకో టర్మినల్లో ఉంది. డెస్క్ టూల్స్లో కూడా మనకు చార్ట్ అనేది పీవీసీ మెటా అంటే క్యాండిల్ రూపంగా చూసుకునే అవకాశం ఉంది. డిప్లాయిడ్ అనేది మనం చూసినట్టయితే మన యొక్క పీవీసీ మెటా వచ్చినటువంటి టైం మనం చూసినట్టయితే 17 జూన్
13 గంటల 41 నిమిషాల 27 సెకండ్లకు రావడం జరిగింది. సో జిఎంటి టైం ప్రకారం ఏదైతే ఆ రోజు నుంచి రన్ అవుతున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. ట్రాన్సాక్షన్ చూడొచ్చు. క్రియేటర్ యొక్క డీటెయిల్స్ అనేది కూడా మనం చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఏదైతే మనం ఇందాక మనం చూసినటువంటి ఏదైతే హనీపాట్ ఐఎస్ ఉందో, హనీపాట్ ఐఎస్ మరి ఏదైతే వాళ్ళు చేసేటటువంటి అడిట్ కానీ వాళ్ళు చేసేటటువంటి సెర్చింగ్ ద్వారా మన యొక్క పిఈసి మెటా గురించి మరి ఏ విధంగా మరి ఇచ్చారు స్కోర్ కానీ మరి పర్సంటేజ్ కానీ మరి ఏమి ఇచ్చారు అనేది మనం చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ మనం చూడొచ్చు పాస్వర్డ్ అనేది రావడం జరిగింది మనకు. అంటే హనీపాట్ వాళ్ళు చేసినటువంటి ఆడిట్ ప్రకారంగా మనకు మన యొక్క పీవీసీ మెటా అనేది పాస్వర్డ్ గా రన్ అవుతున్నట్టుగా కూడా మనం చూడవచ్చు. ఇందాకనే చూసాం వార్నింగ్ అనేది ఉంది, ఫెయిల్డ్ అనేది ఉంది, ఇంకా చాలా రకరకాలుగా ఉండడం జరుగుతుంది. ఫెయిల్ ఆర్ పాస్ అనేది మనం మెయిన్ గా మనం చూసినట్టయితే పాస్వర్డ్ అనేది ఉంది. సో ఈ విధంగా మరి హనీపాట్ లోనే కాదు చాలా వెబ్సైట్లలో కూడా మనం చూసాం మన యొక్క పీవీసీ మెటా గురించి. సో అన్నిట్లలో కూడా మనకు పాస్ గా ఉండడం జరిగింది. సో గీకో టర్మినల్ లో మనం చూసినట్టయితే లైవ్ గా వచ్చేటటువంటి ఏదైతే రేట్ అనేది కూడా ఎప్పటికప్పుడు కాయిన్ మార్కెట్ క్యాప్ లో ఏ విధంగా అయితే యాడ్ అవుతూ ఉంటుందో సో ఆ విధంగా మనకు గీకో టర్మినల్ లో కూడా మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఏదైతే ట్రేడింగ్ యొక్క మెయిన్ చార్ట్ ద్వారా కూడా మనకు కనబడడం జరుగుతుంది. సో మనం చూసాం చాలా సార్లు కూడా మనం చెప్పుకుంటూ కూడా వస్తున్నాం. ఏదైతే ట్రేడింగ్ వ్యూ అంటే ఏదైతే వరల్డ్ వైడ్ గా జరిపేటటువంటి ట్రేడర్స్ యొక్క మెయిన్ చూసుకొని ఏదైతే యాప్ ఉంటుందో ఆ యాప్ ద్వారానే యాప్ యొక్క చార్ట్ అనేది మనకు ఇక్కడ గీకో టర్మినల్ లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం పీవీసీ మెటా ప్రెసెంట్ మనం రేట్ మనం చూసినట్టయితే 0.1411 అనేది ఉండడం జరిగింది. సో స్టాటిస్టిక్స్ మనం చూసినట్టయితే 24 అవర్స్ యొక్క వాల్యూమ్ 37.49K. సో లిక్విడిటీ రూపంగా 4.9, హోల్డర్స్ 197.9 అంటే 1,98,000 హోల్డర్స్ ఉన్నారు అనేది కూడా చూడొచ్చు. సో ఇందాక చూసాం మనం ఏదైతే ఈ వెర్షన్ ఉందో పాన్కేక్ స్వాప్ వెర్షన్ 3 అనేది ఉందో 9 నెలల క్రితం మనకు రావడం జరిగింది అనేది కూడా మనం ఇందాక చూసాం. సో ఎఫ్డివి వాల్యూ సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ సో బయర్ సెల్లర్స్ కూడా మనకు రావడం జరుగుతుంది. సో అడ్రస్ మనం చూసినట్టయితే సార్ ఇక్కడ సేమ్ పూల్ పీవీసీ మెటా యూఎస్డిటీ మరి ఇందాక చూసాం. సో ఆ విధంగానే ఉంది 29,20,408. సో యూఎస్డిటీ కూడా మనం చూసినట్టయితే 2,561. సో మెయిన్ అడ్రస్ కూడా మన యొక్క అడ్రస్ కూడా మనకి ఇక్కడ పీవీసీ యొక్క అడ్రస్ కూడా మనకు రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే వెర్షన్ 3 ఏదైతే పాన్కేక్ స్వాప్ లో మనం స్వాప్ చేసుకునేటప్పుడు వచ్చేటటువంటి మరి అడ్రస్ కూడా మనం చూడొచ్చు B19 అనేది. సో ఈ అడ్రస్ కూడా మనకు $1,000 లో 22గా అడ్రస్ గా కూడా ఉండడం జరిగింది. సో ఈ పీవీసీ మెటల్ అనేది అక్కడే ఉన్నాయి. అన్ని కూడా మనం ఎన్నైతే తీసేటప్పుడు అంటే స్వాప్ చేసుకునేటప్పుడు కూడా మనకు పీవీసీ మెటల్ అనేది రావడం జరుగుతుంది. సో సెక్యూరిటీ వైజ్ గా మనం చూసినట్టయితే ఇందాకనే మనం చూసాం ఏదైతే వేరే కాయిన్స్ గురించి కూడా 100కు మరి 95 పీవీసీ మెటల్ 95 స్కోర్ అనేది ఉంది. సో ఇక్కడ మన యొక్క పీవీసీ మెటా మనం స్కోర్ చూసినట్టయితే 100కు 82 స్కోర్ అనేది ఉంది. సో ఇది మనం చాలా తక్కువ స్కోర్ ఉన్నప్పుడు కూడా మనం చూసాం సార్. ఏదైతే 65 స్కోర్ ఉన్నప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో కొంచెంగా ఇంక్రీజ్ అవుతూ మనకు ఇన్ఫర్మేషన్ లో పీవీసీ మెటా 100%, హోల్డర్ లో 100 మార్కులకు 100. సో లిక్విడిటీ పూల్ గా మనం చూసినట్టయితే 100కు 82 మార్కులు ఉంది. ట్రాన్సాక్షన్స్ లో కాస్త మనకు తక్కువగా ఉన్నందువల్ల సో 100కు 60 అనేది ఉంది. క్రియేషన్ ఏదైతే క్రియేటివిటీ మనకు మన యొక్క పీవీసీ మెటా యొక్క క్రియేటివిటీ మనం చూసినట్టయితే 100కు 100 మార్కులు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే హనీపాట్ మరి ఏదైతే మనకు సిస్టమ్ లో మరి వాళ్ళు చేసినటువంటి ఆడిట్ ప్రకారంగా హనీపాట్ అంటే వండర్ఫుల్ గా ఓకేగా ఉన్నట్టుగా కూడా మనకి ఇక్కడ సింబలిక్ గా కూడా ఇవ్వడం జరిగింది. సో బై ట్యాక్స్, సేల్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ ఏమైనా ఉందా అనేది కూడా మనకి ఇక్కడ అన్ని విషయాల మీద మరి మనకు పాజిటివ్ గానే ఉన్నట్టుగా కూడా మనం చూడొచ్చు. కొన్ని మాత్రం ఇక్కడ మనం చూడొచ్చు గో ప్లస్ టోకెన్ సెక్యూరిటీ అనేది 1 మనకు ఎర్రర్ గా ఉన్నట్టు, డెఫీ స్కానర్ ద్వారా మనకు 6 ఇంకా మనకు ఇంకా ఎర్రర్ గా ఉన్నట్టు, దాని గురించి ఇన్ఫర్మేషన్ లేనట్టు, సో హై రిస్క్ లో ఉన్నట్టు కొన్నిటికి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇందులోకి వెళ్ళినా కూడా మనకు ఇంకా డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో
ఇక్కడ చూడొచ్చు సార్, వండర్ఫుల్ ఏదైతే సెక్యూరిటీ డిటెక్షన్ లో మనం చూసినట్టయితే రిస్క్ ఐటమ్ 0% ఉంది, 0 ఉంది ఇక్కడ. సో రిస్క్ అనేది లేదు అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ మన పిఎస్ మెట్ యొక్క కాంటాక్ట్ అడ్రస్. సో ఎందులో మనం చూసుకోవచ్చు ఏదైతే బిఎస్సి స్కాన్ లో, తర్వాత కాయిన్ మార్కెట్ క్యాప్ లో, మరి ఇందాక మనం ఓపెన్ చేసినటువంటి గీకో టర్మినల్లో, అంటే కాయిన్ గీకోలో కూడా మనకు అందుబాటులో ఉన్నట్టుగా కూడా మనం చూడొచ్చు మన యొక్క అడ్రస్. సో కాంట్రాక్ట్ ఏదైతే కాంట్రాక్టర్ క్రియేటర్, సో కాంట్రాక్టర్ ఓనర్ యొక్క అడ్రస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మాత్రం మనకు బిఎస్సి స్కాన్ లో మాత్రమే మనం చూసుకోగలుగుతాం. సో కాయిన్ మార్కెట్ క్యాప్ లో డైరెక్ట్ గా ఓనర్ అడ్రస్ అనేది మనం కొడితే రాదు, ఓన్లీ ఫర్ బిఎస్సి స్కాన్ లో మాత్రమే మనం చూసుకునే అవకాశం ఉంటుంది. సో కాంట్రాక్ట్ సెక్యూరిటీ సార్, కాంట్రాక్ట్ సోర్స్ కోడ్ వెరిఫైడ్ మనం చూసినట్టయితే అన్ని రైట్ గానే మనకి ఇక్కడ చాలా విషయాల మీద రైట్ గానే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఫంక్షన్ దట్ కెన్ సస్పెండ్ ట్రేడింగ్, సో అది మనకు సస్పెండ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది, ఒకటి మాత్రమే. మిగతా అన్ని రైట్ సింబలిక్ గా మనకు రైట్ గుర్తులే ఉండడం జరిగింది ఇక్కడ. అంటే ఎంతో వండర్ఫుల్ గా సిస్టమ్ రన్ అవుతూ ఉంది. సిస్టమ్ బ్యాక్గ్రౌండ్ లో కూడా వర్క్ అనేది కూడా ఆ విధంగా జరుగుతుంది అనేది కూడా మనం చూడొచ్చు. సో టాప్ 10 హోల్డర్స్ లో మనం చూసినట్టయితే సార్, ఇక్కడ టోకెన్ హోల్డర్స్ టోటల్ గా మనం చూసినట్టయితే ఇందాక మనం చూసాం 197.89K అనేది కూడా. సో దట్ మీన్ మనం చూసినట్టయితే 197,897 హోల్డర్స్. టోటల్ సప్లై మనం చూసినట్టయితే 150 కోట్లు. టాప్ 10 హోల్డర్స్ రేటియో మనం చూసినట్టయితే 10 హోల్డర్స్ దగ్గరే 62.79% అనేది పీవీసీ మెటల్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ అంటే ప్రతిదీ కూడా హోల్డర్ అనేది మనకు పేరు అనేది రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ యొక్క అడ్రస్లు చాలా ఉన్నాయి. సో ఈ 26% వన్ ఆఫ్ ది అంటే ఒక మన సిస్టమ్ యొక్క అడ్రసే. సో ఇందులో కూడా ఇంకా చాలా మరి సిస్టమ్ యొక్క అడ్రస్లు అనేది ఉన్నాయి. ఇంకా ఎక్స్చేంజ్ యొక్క అడ్రస్లు కూడా ఉండొచ్చు. బైనాన్స్ ఎక్స్చేంజ్ కానీ ఇంకా ఇతరత్ర ఇంకా ఉన్నటువంటి ఎక్స్చేంజ్ల యొక్క అడ్రస్లు కూడా ఉండొచ్చు సార్. హోల్డర్స్ అంటే వన్ ఆఫ్ ది శంకర్ సార్దే కాదు, నాదే కాదు. సో ఏదైతే 10 మందికి ఉపయోగపడే విధంగా అంటే కాయిన్ ఇందాక మనం చూసాం లాకెడ్ లిక్విడిటీ లాకెడ్ అనేది ఉంది. సో అందులో మనకు లిక్విడ్ లాకెడ్ అనేది లేదు. బట్ ఇక్కడ పీవీసీ మెటల్ క్వాంటిటీలోనే సిస్టమ్ దగ్గర అంటే ఒక వన్ ఆఫ్ ది ఒక అడ్రస్ లో హోల్డ్ చేసి పెట్టడం జరిగింది. సో ఈ విధంగా మనం చూడొచ్చు. ఇక్కడ సప్లై అనేది అంతటా అన్ని అయిపోయినట్టు కాదు. ఇక్కడ మనం చూసినట్టయితే ఓనర్ హోల్డింగ్ మనం చూసినట్టయితే సార్, ఇక్కడ 3.50, ఇది డాలర్స్లలో, నాట్ ఇది పీవీసీ మెటల్ కాదు, ఓన్లీ డాలర్స్లలో మనం చూడొచ్చు ఇక్కడ. సో పర్సంటేజ్ వైజ్ గా మనం చూసినట్టయితే 0.00%, అంటే హోల్డర్ దగ్గర ఒక రూపాయి కూడా పెట్టుకోలేదు అనేది మనం చూడొచ్చు సార్. ఇక్కడ క్రియేటర్ హోల్డింగ్ మనం చూసినట్టయితే 3.50%. సో క్రియేటర్ యొక్క అడ్రస్ మనం చూసినట్టయితే 3.5, ఓనర్ అంటే సేమ్ అడ్రస్ సార్, క్రియేటర్ అన్న ఓనర్ అన్న. సో 3.5. సో డెక్స్లలో మనం డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ ఏదైతే పాన్కేక్ స్వాప్ ద్వారా మనం చూస్తున్నామో ఇందాక మనం చూసినటువంటిది కూడా. సో వెర్షన్ 3లో కూడా 2.53K మాత్రమే ఉంది ఇక్కడ. సో వెర్షన్ 3లో ఇంకొక అడ్రస్ మనం చూసినట్టయితే సార్, ఇక్కడ 5 లక్షల 5,58,974 వర్త్ ఉంది అనేది కూడా మనం చూడొచ్చు పాన్కేక్ షాప్ వారి దగ్గర, వారి యొక్క వన్ ఆఫ్ ది ఒక అడ్రస్ లో. సో ఈ విధంగా మరి ఏ యొక్క అడ్రస్లలో ఉందో కూడా ఇక్కడ మనకు వారు చూపెట్టినటువంటి అడిట్ ప్రకారం మనం చూసినట్టయితే ఇక్కడ సో డెక్స్లలో కూడా ఎక్కువలో లేదు అనేది కూడా మనం చూడొచ్చు. టాప్ 10 లిక్విడిటీ పూల్ ఏదైతే లిక్విడిటీ రూపకంగా పెట్టినటువంటి కూడా మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ తక్కువగా ఉంది. సో లిక్విడిటీ రూపంగా వేరే ఇతరత్ర వాళ్ళు ఎవరు పెట్టినట్టుగా లేదు. ఇక్కడ డాలర్స్లలో మనం చూసినట్టయితే ఇక్కడ తక్కువగా ఉన్నట్టు కూడా మనం చూడొచ్చు. సో ఈ విధంగా చాలా విషయాల మీద వాళ్ళు చేసినటువంటి ఏదైతే సైబర్ స్కోప్ ద్వారా కూడా మనం చాలా విషయాలు మరి గతంలో కూడా మనం తెలుసుకున్నాం సార్. సో సైబర్ స్కాన్ ఏదైతే వాళ్ళు చేసినటువంటి అడిట్ ప్రకారం, వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ల ప్రకారం మన యొక్క పీవీసీ మెటల్ గురించి మనం మరి మనకి ఇచ్చినటువంటి ఇక్కడ రిపోర్ట్ కూడా మనం చూసినట్టయితే సార్, ఇక్కడ స్కోర్ చూసినట్టయితే న్యాచురల్ రిస్క్ మనం చూడొచ్చు సార్. ఇక్కడ 66% అనేది ఉంది. అంటే న్యాచురల్ గా
రిస్క్ అనేది ఉంది, హై రిస్క్ అనేది లేదు, లో రిస్క్ అనేది లో రిస్క్ అంటే మంచిదే. మనకి ఇంకా ఇక్కడ మనకు న్యాచురల్ రిస్క్ అంటే 100కు 66% అంటే అది మనం పాజిటివ్ గానే మనం చూడొచ్చు సార్ ఇక్కడ. సో ర్యాంక్ అనేది మనం చూసినట్టయితే ఇక్కడ కాయిన్ మార్కెట్ క్యాప్ యొక్క ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది 4592. ఇక్కడ పర్సనాలిటీ టాప్ మనకు 50% అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే సెక్యూరిటీ పరంగా చూసినట్టయితే 71%, ఫండమెంటల్ గా మనం చూసినట్టయితే 69%. సో డీసెంట్రలైజేషన్ చూసినట్టయితే 56%. మార్కెట్ లో మనం చూసినట్టయితే ఏదైతే ఓన్లీ ఫర్ పాన్కేక్ స్వాప్ వెర్షన్ 2 వెర్షన్ 3లో రన్ అవుతున్నా కూడా 81% గా మనకు పాజిటివ్ ఉందనేది కూడా మనం చూడొచ్చు. సో కమ్యూనిటీ వైజ్ గా మనం చూసినట్టయితే 55% గా ఉన్నట్టుగా కూడా మనం చూడొచ్చు. సో సెక్యూరిటీలో మనం చూసినట్టయితే స్కోర్ 71%. సో తర్వాత మనం చూసినట్టయితే ట్రేడ్ అనాలిసిస్, తర్వాత వాళ్ళు చేసినటువంటి ఆడిట్ ప్రకారంగా సేఫ్ గా ఉందా లేదా అనేది కూడా మనకు చాలా విషయాలు ఈ సైబర్ స్కోప్ వెబ్సైట్ ద్వారా కూడా మనం ఏదైతే వాళ్ళు చేసినటువంటి ఆడిట్ ప్రకారం కూడా మనకు తెలుసుకునే అవకాశం ఉంది. సో మన యొక్క జర్నీ టైం లైన్ మనం చూసినట్టయితే మన యొక్క పీవీసీ మెటా యొక్క ఏదైతే నామకరణం అయిన రోజు మనం చూసినట్టయితే మే 17 or 16 అనేది అనుకుంటా, మే 22 అనుకుంటా. సో వెబ్సైట్ అనేది క్రియేట్ కావడం జరిగింది. జూన్ 2022లో కాంటాక్ట్ అడ్రస్ అనేది ఏర్పడడం జరిగింది. సో ప్రాజెక్టు మరి ఒక వేలోకి రావడానికి ఏప్రిల్ 2023. సో నా ఇస్ మనకు జర్నీ అనేది జూన్ 2024 అనేది రన్ అవుతుంది. సో ఈ విధంగా చాలా విషయాలు మనం ఏదైతే మెచ్యూరిటీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ మనం చూసినట్టయితే 1 year అనేది ఉండడం జరిగింది. వెబ్సైట్ ఏజ్ 2 years క్రాస్ అయినందున 2 years అనేది ఉండడం జరిగింది. సో మార్కెట్లో ఇందాక మనం చూసినట్టుగానే స్కోర్ మరియు ట్రేడింగ్ యొక్క మరి ఏదైతే క్యాండిల్ రూపకంగా తరుగుతున్నటువంటి ఎక్కువ తక్కువ అనేది మనకు కనబడడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు చాలా విషయాలు అనేది కూడా సైబర్ స్కోప్ లో తెలుసుకునే అవకాశం ఉంది. పీవీసీ మెటా యొక్క కాంటాక్ట్ అడ్రస్ మనం జస్ట్ టచ్ చేయగానే మనకు పీవీసీ మెటా యొక్క అడ్రస్ వచ్చి ఇందులోనూ మనకు పూర్తి సమాచారం అనేది తెలుసుకునే అవకాశం ఉంది. సో ఇందాక మనం చూసాం ఏదైతే లిక్విడిటీ అండ్ సప్లై మరి ఎంత మనకు అందుబాటులోకి ఉంది, ఎంత మనం తీసుకోవచ్చు అనేది కూడా మనం చూసినట్టయితే ఏదైతే మూనార్చ్ వెబ్సైట్ ద్వారా మరి వారు చేసినటువంటి లిక్విడిటీ మరి ఎంత ఉంది అనేది కూడా మనం చూసినట్టయితే ఇక్కడ సో అందుబాటులో ఉందా లేదా, వాళ్ళు ఏమైనా లాక్ చేశారా మన పీవీసీ మెటా అడ్మిన్ ప్యానల్ వాళ్ళు మన అనేది మనం చూసినట్టయితే సో సప్లై అనేది అన్నోన్ సార్, 100% ఎంతైనా తీసుకోవచ్చు. మనకు ఒక లిమిటెడ్ అనేది లేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి సప్లై కూడా మనం అందరం కూడా హోల్డర్ తీసుకునే అవకాశం ఉంది, మన దగ్గర మనం పెట్టుకునే అవకాశం ఉంది. సో లిక్విడిటీ రూపంగా మనం చూసినట్టయితే అన్నోన్ 100%, అంటే 100% అంటే మనం ఎంతైతే కొంటామో అంత మనం సేల్ చేసుకునే అవకాశం కూడా సిస్టమ్ ఉంది. ఇది ఎప్పుడు ఉంటూనే ఉంది సార్, ఎక్కడ కానీ చేంజెస్ అనేది మనకు మారలేదు. ఇక్కడ ఓనర్ దగ్గర కానీ లాకర్డ్ కానీ లిక్విడిటీలో సమ్ ఆఫ్ పర్సంటేజ్ అనేది ఎక్కడ కానీ ఎన్నడు కానీ మనం చూస్తున్నప్పటి నుంచి పెట్టలేదు. మనం వేరే వాటిలలో మనం చూసాం ఇందాకనే జస్ట్. సో కొన్ని రోజులకే మారుతూ ఉంటాయి, కొన్ని రోజులలో ఫెయిల్ అవుతూ ఉంటాయి, కొన్ని రోజులలో దుకాణం సర్దేసి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఆ విధంగా మన యొక్క పీవీసీ మెటాలో లేదు అనేది కూడా మనం హర్షించదగిన విషయం సార్. ఇక్కడ చాలా మనం ఏదైతే ట్రాన్సాక్షన్స్ కూడా బిఎస్సి స్కాన్ లో చూసుకునే అవకాశం ఉంది. సో కాంటాక్ట్ అడ్రస్ ద్వారా ఏదైతే పూకన్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. సో ఇంకా చాలా వాటిలలో మనం తెలుసుకునే అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ సార్. అందరికి కూడా ఇంతసేపుగా ఓపికగా వింటున్నందుకు థ్యాంక్ యూ సార్. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ.